అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వినోద్. అయితే మనం ఇండస్ట్రీలో ఒక గుర్తింపు రావడానికి గానీ, లేదు అంటే మన ప్రతిభను నిరూపించుకోవడానికి, మనకున్నటువంటి సినిమా పైన ఎంత ఇంట్రెస్ట్ ఉందో ఇంట్రెస్టింగ్ ఎంత ఉందో తెలుపుకోవడానికి కనీసం అంటే కొన్ని కొన్ని వేషాలు మనకు ఉదాహరణగా చూసుకోవచ్చు. మనం ఒక హీరోగానే నటించితే మరది ఎంతవరకెళ్తుందో అనేది ఎవరు చెప్పలేమన్నటువంటి విషయం. ఎందుకు అంటే ఇండస్ట్రీలో ఏ నటన గాని, ఏ రోల్ వేసినా గాని సినిమాకు తగ్గట్టు మనం నటించాలి. లేదు అంటే సినిమాకు తగ్గట్టు మనం నడుచుకోవాలనేది చాలామంది సినీ విశ్లేషకులు అభిప్రాయపడతారు. ఎందుకంటే కొంతమంది నేను హీరోగానే చేస్తా, విలన్‌గా జెయ్యను. మళ్ళీ విలన్‌గా జేస్తే నా క్యారెక్టర్ దెబ్బతింటుంది. నాకున్న ఇమేజి పాడైపోతుందని కొంతమంది భయపడి వెనక్కి తగ్గిన వాళ్ళు చాలామందుంటారు. ఎందుకంటే హీరో నుండి విలన్‌కి రావడం అంటే వీళ్ళేమనుకుంటారంటే గుడ్ నుండి బ్యాడ్‌కు రావడం అనే వీళ్ళ ఉద్దేశ్యం. కానీ అలా కాదు. ఇప్పుడు సినిమాకు కొన్ని కొన్ని సినిమాలలో కొంతమంది హీరోలు నటించిన వాళ్ళు ఇప్పుడు కొన్ని కొన్ని సినిమాలలో విలన్‌గా నటిస్తున్నారు. అందులో కొంతమంది మనం పేర్లు చెప్పుకోవచ్చు. 'జగతి బాబు' గారు ఫస్ట్ హీరోగా నటించిన సినిమాలున్నాయి. తర్వాత ఇప్పుడు విలన్‌గా నటిస్తున్నాడు. అలా ఇప్పుడు మనం చెప్పుకుంటా పోతే కొన్ని వందల పేర్లున్నాయి. కాబట్టి మనం ఏం చేయాలనుకున్నా గూడా మనకు ఉన్న టాలెంట్‌ను నిరూపించుకోవాలి అంటే ఖచ్చితంగానే ఇదే ఒక్కటే రోల్ గాకుండా అన్ని రకాలుగా నా అన్ని రకాలుగా నటనలు చేస్తేనే మనకు గుర్తింపు వస్తుందన్న సంగతి కొంతమందికే తెలుసు. అందులో మంచు మనోజ్ గూడా ఒకతను. ఎందుకంటే ఒకప్పుడు హీరోగా ఎన్నో సినిమాలు తీశాడు. మంచి మంచి అంటే కొన్ని ఫెయిల్ అయినాయి, కొన్ని పాస్ అయినాయి, కొంచెం యావరేజ్ అయినాయి. అయినప్పటికీ గూడా అతను హీరోగానే నటించకుండా ఇప్పుడు తాజాగా విలన్ రూపం ఎత్తాడు. మనం ఆల్రెడీ 'మిరాయి'లో గూడా చూసే ఉంటాం. విలన్‌గా ఎంత మంచి నటన జేసిండంటే అద్భుతమైన నటన. అంటే హీరోనే కాకుండా విలన్‌గా కూడా ఇంత బాగా యాక్ట్ జేస్తాడా అన్నట్టు నటించాడు. ఇప్పుడు తాజాగా 'బాలకృష్ణ' సినిమాలో మరి విలన్‌గా అవకాశం వచ్చింది. సో, మరది ఎలా అవకాశం వచ్చింది? అసలు 'బాలకృష్ణ' మరి నెక్స్ట్ ఎవరితో తీస్తున్నాడు? ఏ మూవీ తీస్తున్నాడు? అనేటువంటిది ఒక్కసారి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కనున్న 'ఎన్‌బీకే 111' సినిమాపై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంలో సాగే ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కీలక విలన్ పాత్ర కోసం మంచు మనోజ్‌ని ఎంపిక చేసినట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఇటీవల 'మిరాయి' చిత్రాల్లో విలన్‌గా మంచి గుర్తింపు పొందిన మనోజ్‌కు ఈ అవకాశం దక్కినట్లు తెలుస్తుంది. కథ నచ్చడంతో ఈ ప్రాజెక్టుకైన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని టాక్ వినిపిస్తుంది. అయితే బాలకృష్ణ గారు అండ్ దర్శకుడు గోపీచంద్ గారు వీళ్ళ కాంబినేషన్‌లో 'ఎన్‌బీకే 111' అనే సినిమా వస్తుంది. అది మొత్తం మల్టీ జోనర్ అంటే అండర్ వరల్డ్ అంటే డాన్‌కి సంబంధించినటువంటి ఒక సినిమా తీస్తున్నారు. సో, దాంట్లో విలన్‌గా ఎవరిని పెట్టాలనే క్రమంలో మంచు మనోజ్ గారిని ఎంపిక చేయడం జరిగింది. ఎందుకంటే అతను 'మిరాయి' సినిమాలో చేసినటువంటి యాక్టింగు ఆ విధంగా ఉందన్నట్టు. ఆ సినిమాలో అసలు అతను చేసినటువంటి ఆ విలనిజం అసలు నిజంగానే అతను ఆ విధంగా చేస్తున్నాడా? లేదు అంటే డూప్ ఎవరన్నా చేస్తున్నారా? అనేంతగా చేశాడన్నమాట. 'గాడ్ ఆఫ్ మాసెస్' నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వచ్చిన 'వీరసింహారెడ్డి' బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన సంగతి తెలిసిందే. తాజాగా అదే కాంబోలో మరో సినిమా తెరకెక్కనుండటంతో ఇండస్ట్రీ మొత్తం ఆ ప్రాజెక్టుపై ఆసక్తి ఉంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ను 'ఎన్‌బీకే 111' అనే వర్కింగ్ టైటిల్‌తో పిలుస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత వెంకట సతీష్‌లారు నిర్మిస్తున్నారు. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ మూవీ ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంలో సాగే స్టైలిష్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతుంది. బాలకృష్ణని ఇప్పటివరకు చూడని కొత్త స్టైలిష్ లుక్‌లో కనిపించేలా దర్శకుడు గోపీచంద్ మలినేని కథని సిద్ధం చేస్తున్నట్లు సినీ వర్గాలు చెప్తున్నాయి. బాలయ్య గత చిత్రాల్లో కనిపించిన డ్యూయల్ రోల్స్‌కు భిన్నంగా ఈ సినిమాలో ఆయన ఒకే పాత్రలో కనిపించనున్నారని తెలుస్తుంది. మార్చి నెలలో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభమవుతుంది. అయితే బాలకృష్ణ గారు గానీ, లేదంటే గోపీచంద్ మలినేని వీళ్ళ కాంబోలో వచ్చినటువంటి 'వీర నరసింహారెడ్డి' మూవీ ఎంత పాపులర్ అయిందో మనందరికీ తెలిసిందే. తాజాగా వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో మళ్ళీ ఇంకొక మూవీ
తీయబోతున్నారు. దాని పేరు ఎన్బికే 111గా నిర్ణయించడం జరిగింది. అయితే ఇది అండర్ వరల్డ్కు సంబంధించినటువంటి సినిమాగా చెప్తున్నారు. ఎందుకంటే ఇది ఒకటే అంటే ఇప్పుడు సిచ్యువేషన్లో అతను నటించిన దాంట్లో డబుల్ రోల్గానే ప్రతి సినిమాలో ఉంది. కానీ దీంట్లో సింగిల్ రోల్గానే ఉంది. దీనిలో మంచు మనోజ్ గారు విలన్గా నటిస్తున్నారు. ఈ సినిమాల్లో నటీనటుల ఎంపికపై కూడా మేకర్స్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. కథకనుగుణంగా పవర్ఫుల్ విలన్ పాత్ర అవసరమని భావించిన దర్శకుడు ఆ పాత్ర కోసం చాలా పేర్లను పరిశీలించినట్లు సమాచారం. అదే సమయంలో ఒక ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతుంది. ఈ చిత్రంలో మెయిన్ విలన్ లేదా కీలక పాత్ర కోసం నటుడు మంచు మనోజ్ను సంప్రదించినట్లు ప్రచారం జరుగుతుంది. ఇటీవల మిరాయి చిత్రంలో విలన్ పాత్ర పోషించి మంచి గుర్తింపు పొందిన మంచు మనోజ్ ఆ సినిమా విషయంతో మరోసారి ఫామ్లోకి వచ్చారు. ఆ చిత్రంలో ఆయన నటన ప్రత్యేకంగా ప్రశంసలు అందుకుంది. దీంతో ఆయనకు వరుస ఆఫర్లు వచ్చినప్పటికీ కథ నచ్చితేనే ప్రాజెక్టుకు ఓకే చెప్తున్నట్లు సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్బికే 111 కథ ఆయనకు నచ్చడంతో ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఎన్బికే 111 సినిమాకు కొంచెం అంటే ఎవరెవరిని పెట్టాలనేది మేకర్లు అంటే కొంచెం స్పెషల్గా తీసుకుంటున్నారు. ఎందుకంటే వరుస విజయాలతో దూసుకుపోతున్నటువంటి బాలకృష్ణకు ఇది కూడా మంచి విజయం రావాలి అని వాళ్ళందరూ కోరుకుంటున్నారు. అదే క్రమంలో విలన్గా ఎవరిని పెట్టాలనే ఉద్దేశంతో కొన్ని పేర్లను సేకరించారు. దానిలో మంచు మనోజ్ కూడా ఒకరు. సో ఇతని దగ్గరికి వెళ్ళి ఈ కథ ఇది స్టోరీ అని మొత్తం చెప్పిన తర్వాత ఆయన కూడా ఓకే నాకు నచ్చిందని ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. బాలకృష్ణ మంచు మనోజ్ మధ్య మంచి స్నేహపూర్వక అనుబంధం ఉందని అందరికీ తెలిసింది. గతంలో మంచు మనోజ్ హీరోగా నటించిన ఊ కొడతావా ఉలిక్కి పడతావా సినిమాలో బాలకృష్ణ ప్రత్యేక పాత్రలో కనిపించారు. అదే సమయంలో ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఇప్పుడు మరోసారి ఆ ఇద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం ఉందన్న వార్త అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. అయితే ఈ వార్తలపై చిత్ర బృందం ఇంకా అధికార ప్రకటన రాలేదు. బాలయ్య మనోజ్ కాంబినేషన్ నిజమైతే ఈ సినిమా అభిమానులకు ఖచ్చితంగా ఒక ట్రీట్గా నిలుస్తుందని టాలీవుడ్లో చర్చ జరుగుతుంది. అయితే మంచు మనోజ్ నటించినటువంటి ఊ కొడతావా ఉలిక్కి పడతావా అనే సినిమాలో బాలకృష్ణ గారు మంచి రోల్ అంటే మంచి పాత్రను అయితే వేశారు. ఎందుకంటే వీళ్ళిద్దరికి ఉన్న మంచి అనుబంధం అలాంటిది. సో తప్పకుండా ఎన్బికే 111 అనే దానిలో ఎప్పుడైతే వీళ్ళ డైరెక్టర్లు అతను మంచు మనోజ్ గారిని కలిసిన తర్వాత ఓకే అనడం జరిగింది. సో దానికోసం వెయిటింగ్. సో ఇది బయట పడలేదు కానీ టాలీవుడ్లో ఒక చర్చ అయితే జరుగుతుంది. అంటే ఈ సినిమా ఇతను చేస్తున్నాడు విలన్గా ఇతన్ని ఓకే చేసిర్రని టాక్ అయితే వినిపిస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మరి ఆ మూవీ బృందం ఇంకా వెల్లడించలేదు. సో మరి అదొక రోజు ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందంట. సో అప్పటి వరకు మనం వెయిట్ చూడాలి. సో ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.